అనుబంధ పరిశ్రమగా తేనెటీగల పెంపకం యువతకు చక్కని ఉపాధినిస్తుంది. తేనె ఉత్పత్తిని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం కింద ఔత్సాహికులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. సిద్దిపేట జిల్లా ములుగు ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. మరిన్ని వివరాలు. దేశంలో శాస్త్రీయంగా తేనెటీగల పెంపకాన్ని అభివృద్ధి చేయడానికి, తేనె ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ తేనెటీగల పెంపకం తేనె మిషన్ పథకం ప్రారంభించింది. ఇందులో భాగంగా రైతులకు తేనెటీగల పెంపకంలో శిక్షణనిచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా ములుగు ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ ఇస్తున్నారు. నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ పథకం కింద ములుగు ఫారెస్ట్ కాలేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు 5,20,00,000 రూపాయల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో తేనెటీగల పెంపకంతో పాటు ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ 7 రోజులకు ఒక బ్యాచ్ చొప్పున తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇస్తున్నట్లు ములుగు అటవీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శైలజ తెలిపారు. ఫారెస్ట్ కళాశాలలో ఇప్పటి వరకు 5,000 మందికి పైగా రైతులతో పాటు ఇతరులకు తేనెటీగల పెంపకంపై శిక్షణనిచ్చినట్లు తెలిపారు. కిచెన్ గార్డెన్లో కూడా తేనెటీగల పెంపకాన్ని చేపట్టవచ్చునని, తద్వారా స్వచ్ఛమైన తేనె ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. మాకు వాళ్ళు ఒక 5.2 crore శాంక్షన్ చేశారు. దాంతో మేము ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన తేనెటీగల పెంపకం, దానివల్ల వచ్చే ఉపయోగాలు, దాని ఆవశ్యకత అంటే అది పాలినేషన్ సపోర్ట్ తోటి పరపరాగ సంపర్కం వల్ల మన పప్పు దినుసుల్లో, నూనె గింజల్లో, వెజిటబుల్స్, ఫ్రూట్స్లో ఎలా దిగుబడిని పెంచుతుంది, నాణ్యతతో కూడిన దిగుబడిని. అంటే 2 రకాల లాభాలు ఉంటాయి అన్నమాట. మనకి పంట పొలాల మీద వచ్చే దిగుబడి పెరుగుతుంది. ఎడిషనల్గా మనకి హనీ, బీస్ వ్యాక్స్, పాలెన్, ప్రపోలిస్, రాయల్ జెల్లీ, వినమ్ ఇవన్నీ కూడా ఎడిషనల్ ఇన్కమ్ లాగా ఉంటుంది మనకి. ములుగు ఫారెస్ట్ కళాశాలలో కోర్సులతో పాటు తేనెటీగల పెంపకంలో మెళకువలు నేర్పిస్తున్నారని విద్యార్థి సాయి తేజ తెలిపారు. భవిష్యత్తులో ఈ రంగం వైపు వెళ్ళడానికి మంచి అవకాశంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఎల్పిలో అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ గురించి, హనీ ఎలా తీయాలి, ఎక్స్ట్రాక్షన్ గురించి, ఇంకా హనీ ఇన్ఫ్యూజన్, హనీ టైప్స్ ఆఫ్ వాల్యూ ఎడిషన్ ఆఫ్ హనీ అండ్ వ్యాక్స్ ప్రొడక్ట్స్ గురించి, హనీ ఎలా తీయాలి దాని గురించి నేర్చుకుంటున్నాను. ఎల్పిలో ఇండస్ట్రియల్ అటాచ్మెంట్స్ ఇట్లా ఉంటాయి. అయితే ఈల్డ్ ఎంత వస్తుంది, ప్రొడక్షన్ ఎంత వస్తుంది, హనీ వల్ల క్రాప్స్ ఇవన్నీ ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి, ఫార్మర్స్కి ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి, హనీ వల్ల చాలా ఉపయోగాల గురించి, హనీ వల్ల హెల్త్కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ నేర్చుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా వంటిమామిడి గ్రామానికి చెందిన లహరి మాట్లాడుతూ తాను 7 రోజుల పాటు తేనెటీగల పెంపకంపై శిక్షణ తీసుకున్నానని చెప్పారు. ఆ తర్వాత వ్యవసాయ క్షేత్రంలో తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించామన్నారు. స్వచ్ఛమైన తేనెతో పాటు పంటల దిగుబడి పెరిగిందని, రైతులు ఈ దిశగా ముందుకు రావాలని సూచిస్తున్నారు. 7 days ట్రైనింగ్ తర్వాత ఇంకా నేర్చుకోవాలని మేడం దగ్గరే ప్రాజెక్ట్లో వర్క్ కూడా చేశాను. నేను ఒక 50 బాక్సెస్ తీసుకొని మా ల్యాండ్లో పెట్టుకున్నాను. నేను మ్యాంగో ఫామ్ ఉంది మాకు, అందులో పెట్టాను. ఫర్ మంత్కి 2 to 4 kgs హనీ కూడా తీసుకున్నాం మేము. బయట హనీ కన్నా ఈ హనీ చాలా బెస్ట్గా ఉంది. సో మా రిలేటివ్స్ కానీ మా అందరు కానీ ఇంకా బాగుందని చెప్పేసి ఇంకా పెంచుకోవాలని కూడా అనుకుంటున్నారు. చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మాకు ఫస్ట్ దానికన్నా మ్యాంగో క్రాప్ ఇప్పుడు చాలా ఎక్కువగా వస్తుంది. 50% ఎక్కువ పెరిగింది. బీ కీపింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి రైతులందరికీ. దిగుబడి పెరుగుతుంది, హీలు పెరుగుతుంది, కాయ సైజ్ పెరుగుతుంది. ప్రతి ఒక్క పంట చాలా ఎక్కువగా దిగుబడిగా తీసుకోవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద రాయితీలు, రుణ సౌకర్యం కల్పిస్తుండటంతో చాలా మంది గ్రామీణులు, నిరుద్యోగ యువత ఈ పరిశ్రమలో ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. దీనికి తోడు తేనె వినియోగం విస్తృతమవటం, మార్కెట్ గిరాకీ పెరుగుతుండటం వల్ల ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. దీంతో తేనె పరిశ్రమను ఉపాధిగా మలుచుకుని ముందుకు సాగాలని అధికారులు సూచిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.